ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో కేకేఆర్ పరిస్థితి విచిత్రంగా ఉంది. మొన్న జరిగిన మినీ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ యాజమాన్యానికి ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. అసలు విషయం ఏంటంటే, కొన్నాళ్లుగా బంగ్లాదేశ్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తుంది. అంతేకాదు, ముస్లింలపై దాడులు చేసినప్పుడు తీవ్రంగా ఖండించి అట్టుడికిన సోషల్ మీడియా ప్రపంచం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం మరో దారుణమైన విషయం. అయితే ఈ దాడులు ఐపీఎల్ 2026 సీజన్ మ్యాచ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవును, ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎవ్వరూ వేలంలో అమ్ముడుపోలేదు. అయితే ఈసారి వేలంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది కోల్కతా నైట్ రైడర్స్. ఇక్కడి వరకు బానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్ లో అతన్ని ఆడనిస్తే స్టేడియాన్ని ధ్వంసం చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నారు. ఉజ్జయినిలోని రిన్ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం పూజారి మహావీర్ నాథ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేకేఆర్ కి వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ లో హిందువులను విచక్షణారహితంగా చంపుతుంటే బంగ్లా క్రికెటర్ ని కోట్ల రూపాయలు పెట్టి కొనడమే కాకుండా ఐపీఎల్ లో ఆడనిస్తారా? అతన్ని ఐపీఎల్ లో ఆడనిస్తే అసలు సహించేది లేదని హెచ్చరించాడు. ఒకవేళ మీరు అతన్ని ఆడనిస్తే మేము స్టేడియాలని ధ్వంసం చేస్తాం, పిచ్లను నాశనం చేస్తాం. అలా జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు సజావుగా జరగాలంటే బంగ్లా ప్లేయర్లను ఇండియాలోకి అడుగు పెట్టనివ్వకుండా బీసీసీఐ చర్యలు తీసుకోవాలి అంటూ హెచ్చరించాడు మహావీర్ నాథ్. దీంతో ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి కోల్కతా మెడకు చుట్టుకుంది. అసలే వెస్ట్ బెంగాల్లో దీని గురించి పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. బంగ్లాదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ కూడా ఇదే జట్టు కొనుగోలు చేయడంతో ఇప్పుడు అతన్ని ఆడించాలా వద్దా అనే సందిగ్ధతలో ఉంది కేకేఆర్ ఫ్రాంచైజీ. ఒకవేళ ఏ కారణాల వల్ల అయినా ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఆడనివ్వకపోతే కాంట్రాక్ట్ ప్రకారం అతనికి కేకేఆర్ వేలంలో కొన్న మొత్తం 9.2 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతనే స్వయంగా తప్పుకుంటే మాత్రం కేకేఆర్ కి నష్టం తప్పుతుంది. దీంతో ఇప్పుడు టాపిక్ వైరల్ అవుతుంది. మరి కేకేఆర్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.